హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ పద్మ వంటశాల. ఈరోజు కాకరకాయ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఇక్కడ నేను 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. దీన్ని ఇలా కట్ చేసుకొని సీడ్స్ తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు, అది మన ఆప్షనల్. ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి, మంచిగా గోలుతాయి, దొడ్డు ఉండకూడదు. మంచిగా సన్నగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకోవాలి. ఇది కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత 4 టమాటాలు తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయలు తీసుకొని అందులో ఒక 2-3 స్పూన్స్ సాల్ట్ వేసుకొని బాగా పిసకాలి. అప్పుడు కాకరకాయల్లో ఉన్న ఏమైనా చేదు ఉంటే వెళ్ళిపోతుంది. ఒక 5 minutes అలా వాష్ చేసుకొని వాటర్తో 2 times క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నె పెట్టుకొని 4 teaspoons ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి చిట్టపట్టలు ఆడే వరకు ఉంచుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకొని ఉల్లిపాయ ఇలా గోలిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. కాకరకాయలు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోకుండా గోలించుకోవాలి. ఇలా గోలిన తర్వాత కూరకు తగినంత సాల్ట్ వేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 1 minute గోలిన తర్వాత 1/2 teaspoon అల్లం వేసుకోవాలి. ఒకసారి దీన్ని మిక్స్ చేసుకొని ఒక 1 minute తర్వాత 1 teaspoon పసుపు వేసుకోవాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలానే 3-4 నిమిషాలు గోలనిచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఇలా ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు గోలే వరకు ఉంచుకోవాలి. ఇలా గోలిన తర్వాత తగినంత కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత వేడివేడి అన్నంలో కాకరకాయ కర్రీ వేసుకొని తినేయడమే.